నిన్న చేసాం గదా మేడం. చేసామనండి. నిన్న పేజ్ క్రియేట్ చేసాము. క్యాంపెయిన్ యాడ్ ఏదో జేస్తాం. యాడ్ ఒకటి మిగిలిందా అయితే ఇప్పుడు యాడ్ చేయడమా? హ్మ్. స్క్రీన్ షేర్ చేయలేదు మేడం. చేస్తాను. యాడ్ చేయాలి అంతేనా? హ్మ్. మన ఈ పేజ్‌లోనే చూద్దాము. మనం ఇక్కడ పేజీలో వచ్చేసి ఇక్కడ మనకి యాడ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటది. ఈ యాడ్ సెంటర్ క్లిక్ చేయాలి. యాడ్ సెంటర్ క్లిక్ చేస్తే యాడ్ మేనేజర్ వస్తది. లేదంటే డైరెక్ట్‌గా ఇక్కడ యాడ్ మేనేజర్ అని కూడా టైప్ చేయొచ్చు. ఇక్కడి నుంచైనా ఎళ్ళొచ్చు. 2 వేస్. ఇక్కడ మనకి క్రియేట్ ఏ క్యాంపెయిన్ అని ఉంది. ఇక్కడ నుంచి క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ రిపోర్ట్స్ ఉంటాయి. మన యాడ్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో ఆ రిపోర్ట్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఆడియన్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సేవ్డ్ ఆడియన్స్, ఒకటి కస్టమ్ ఆడియన్స్, ఇంకొకటి లుక్-అలైక్ ఆడియన్స్. ఈ 3 టైప్ ఆడియన్స్ ఉంటారు మనకి. ఇందులో వచ్చేసి సేవ్డ్ ఆడియన్స్ అంటే మనం ఇనిషియల్‌గా మనకి ఎవరు ఆడియన్స్ లేనప్పుడు మనము డెమోగ్రాఫిక్స్ ఇవన్నీ ఓన్‌గా సెలెక్ట్ చేసుకొని ఆడియన్స్‌ని సేవ్ చేసి పెట్టుకుంటాం. అలాగే కస్టమ్ ఆడియన్స్ అంటే మన దగ్గర డేటా ఉంటే ఆ డేటాని అప్లోడ్ చేసి ఆ ఆ డేటా రిలేటెడ్‌గా ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తాం. అదే లుక్-అలైక్ ఆడియన్స్ అయితే మనకు వెబ్‌సైట్స్ కానీ, పేజెస్ కానీ, ఇంకా ఏదన్నా మనకి ఎక్కువ ట్రాఫిక్ వచ్చి ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకుంటే ఎవరైతే ఆ పేజెస్ విజిట్ చేస్తారో ఆ విజిట్ చేసిన వాళ్ళ డేటాకి సిమిలర్‌గా ఉండే డెమోగ్రాఫిక్స్ ఉన్న వాళ్ళందరికీ యాడ్ చూపిస్తదనమాట. అట్లాంటప్పుడు న్యూ పీపుల్స్‌కి ఎక్కువ పీపుల్స్‌కి రీచ్ అవుతది మన యాడ్. ఇలా 3 టైప్స్‌లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇనీషియల్‌గా మనకి ఎవరు టార్గెట్ ఆడియన్స్ ఉండరు. లైక్ మన వెబ్‌సైట్‌కి విజిట్స్ ఉండవు. ఇవేమీ లేనప్పుడు ఏంటంటే మనము జస్ట్ సేవ్డ్ ఆడియన్స్‌లోకెళ్తాము. ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడొచ్చేసి బిల్ పేమెంట్స్ చేస్తాము. లేక ఇక్కడొచ్చేసి ఈవెంట్ మేనేజర్స్, ఇక్కడ టూల్స్ ఉంటాయి. మనం వన్ బై వన్ క్యాంపెయిన్ క్రియేట్ అయినాక దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వీటి గురించి తెలుసుకొని ఇప్పుడు ఫస్ట్ స్టెప్‌లో ఉన్నాము క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్‌లో ఓపెన్ చేయగానే మనకి డాష్‌బోర్డ్ ఇలా వస్తది. ఒకవేళ మనకి యాక్సెస్ లేకపోతే యాక్సెస్‌లు అది స్టెప్స్ అడుగుతది. మనం ఫిల్ చేసుకుంటే మనకి యాక్సెస్ వస్తదనమాట. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఏ క్యాంపెయిన్ అన్నప్పుడు ఈ క్యాంపెయిన్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కూడా అడుగుతారు. మీ ఆబ్జెక్టివ్ ఎలా క్రియేట్ చేసుకుంటారు క్యాంపెయిన్‌కి అనేసి. అంటే మనం ఫస్ట్ మన క్లయింట్ తోటి డిస్కస్ చేయాలి. వాళ్ళకి లీడ్స్ కావాలా? అవేర్‌నెస్ కావాలా? ట్రాఫిక్ కావాలా? ఎంగేజ్‌మెంట్ కావాలా? వాళ్ళది యాప్ ప్రమోషన్సా? సేల్సా? వీటిలో వాళ్ళు ఏ కేటగిరీ కావాలో మనం అడుగుతాము. వాళ్ళు చెప్పిన దానికి మాకు లీడ్స్ కావాలని చెప్తారు. లీడ్స్ కావాల్సినప్పుడు మన క్యాంపెయిన్ యొక్క ఆబ్జెక్టివ్ లీడ్స్ అవుతుంది. బట్ ఇవన్నీ కూడా మనకి కొంచెం మినిమల్ అమౌంట్ తోటి యాడ్స్ రన్ చేసుకోవచ్చు. బట్ లీడ్ యాడ్స్‌కి మాత్రం కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పెట్టాలి. ఎంగేజ్‌మెంట్‌కి లీడ్స్ ప్లస్ ఎంగేజ్‌మెంట్ కూడా వస్తది. దీనికి కొంచెం అమౌంట్ తక్కువ పెట్టుకోవచ్చు. అంటే దీనికి ఆల్టర్‌నేటివ్‌గా దీన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. బట్ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎంగేజ్‌మెంట్‌కి లీడ్స్ వస్తాయని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. కొన్ని కొన్ని సర్వీసెస్‌కి కొన్ని యాడ్స్‌కి అయితే వస్తుంది.
ఇక్కడ మనము ఎందుకు లీడ్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే మాక్సిమం అందరూ లీడ్ క్యాంపెయిన్సే అడుగుతున్నారు. ఎక్కువ బిజినెస్ ఓనర్స్‌కి మనం ఈ క్యాంపెయిన్ ప్రాపర్‌గా నేర్చుకుంటే సరిపోతది. బట్ రిమైనింగ్ అన్నీ సేమ్ అలాగనే ఉంటాయి. వాటికి పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. చిన్న చిన్న చేంజెస్ తప్ప. మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది లీడ్ యాడ్స్ మీదొస్తే మనం లీడ్ జనరేట్ చేస్తాము అని చెప్పడం మన రెజ్యూమ్‌లో మనం లీడ్ జనరేషన్ అనే ఒక కీవర్డ్ యాడ్ చేసుకోవడానికి బెనిఫిట్‌గా ఉంటది. జస్ట్ ఇక్కడొచ్చేసి అవేర్‌నెస్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమొస్తదంటే రీచ్ పెరుగుతది. అలాగే బ్రాండ్ అవేర్‌నెస్ పెరుగుతది. అలాగే వీడియో వ్యూస్ పెరుగుతాయి. అలాగే స్టోర్ లొకేషన్ అవేర్‌నెస్ పెరుగుతుంది. మన స్టోర్ లొకేషన్‌ని ఆహ్, అన్ ఎవరైనా స్టోర్ లొకేషన్ షేర్ చేయాలనుకుంటే ఈ అవేర్‌నెస్ అనే క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఈ స్టోర్ లొకేషన్‌కి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది లేరని మనం చెప్పలేం. బట్ ఒకవేళ కస్టమర్స్ పెరిగితే ఈ యాడ్ నుంచి వచ్చారని మాత్రం చెప్పగలం. ఎందుకంటే ఇది ట్రాక్ చేయడానికి ఏముండదు. బట్ ఇప్పుడు ఏంటంటే గూగుల్ అనలిటిక్స్‌లో ట్రాక్ చేయొచ్చుగా మేడం? ఇక్కడ పెద్ద మనం రీటార్గెటింగ్ వాళ్ళు ఇప్పుడు చూస్తారండి స్టోర్ లొకేషన్. డైరెక్ట్‌గా ఆ లొకేషన్‌కి క్లిక్ చేసుకొని ఎళ్లరు కదా! చూసిన తర్వాత ఎప్పుడో ఎళ్తారు. అట్లాంటి వాళ్ళని ట్రాక్ చేయలేము. అదేలే. గూగుల్ అనలిటిక్స్ దానిదంతా డిఫరెంట్ ఉంటదండి. వాళ్ళదంతా ఒక సిస్టమాటిక్‌గా టూల్ అంతా డిఫరెంట్ ఉంటది. ఈ ఫేస్‌బుక్‌లో అంత ఉండదు. అహా! దీనికి కనెక్ట్ చేస్తారనుకుంటగా మేడం? దేనికండి? మరి గూగుల్ అనలిటిక్స్ తీసుకొచ్చి ఇది మెటా యాడ్స్‌కి కనెక్ట్ చేస్తారనుకుంటా ఫేస్‌బుక్‌లో. పిక్సెల్ యాడ్ చేస్తే, పిక్సెల్ కోడ్ యాడ్ చేస్తే దానికి రీటార్గెటింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతది. హ్మ్. మరి లేకపోతే మరి ఇప్పుడు ట్రాఫిక్ తెలీదు గదా వాళ్ళకి. తెలుస్తది. హ్మ్. పిక్సెల్ యాడ్ చేయకపోయినా కూడా తెలుస్తది. హ్మ్. పిక్సెల్స్ యాడ్ చేస్తే ఏమవుతదంటే, మనం రీటార్గెటింగ్ జేసుకోవడానికి యూజ్ అవుతదండి. ఓకే. ఓకే. ఆ! ఆ! పిక్సెల్ యాడ్ చేస్తే అది ట్రాక్ చేస్తది ఎవరొచ్చెళ్లారు అనేసి. ట్రాకింగ్ ఉంటది. వాళ్ళకి యాడ్ చూపిస్తది అప్పుడు ట్రాక్ చేసినప్పుడు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇదేంటంటే నార్మల్‌గా రన్ చేసుకోవడం. తర్వాత వీళ్ళ ట్రాకింగ్ మన దగ్గర ఉండదు. ఆ! ఓకే. అది కూడా చూపిస్తాను ఎక్కడ యాడ్ చేసుకోవాలనేసి. లైక్ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకుంటే లింక్ క్లిక్స్ వస్తాయి. మన లింక్స్‌ని క్లిక్ చేస్తారు. ట్రాఫిక్ ఎంత ఆ! మనకి ఎన్ని క్లిక్స్ వచ్చినాయో తెలుస్తది. మనకి ల్యాండింగ్ పేజ్ వ్యూస్ వస్తది. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్ వస్తాయి. మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఇ ఇక ఇక్కడికి లీ లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. కానీ బట్ తక్కువ ట్రాఫిక్ దానికి కన్వర్షన్స్ లైక్ ట్రాఫిక్ దానికి అండ్ కాల్స్ వస్తాయి. బట్ మనం ఈ క్యాంపెయిన్ సెట్ చేసుకున్నంత మాత్రం మనకి షూర్‌గా వస్తాయనేమి ఉండదు. జస్ట్ ఎంగేజ్‌మెంట్ దానికైతే మనకి కన్వర్షన్స్ అనేవి వస్తాయి. ఈ కాల్స్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఎక్కువ స్పామ్ కాల్స్ వస్తాయన్నమాట. కాల్ యాడ్ గనుక పెట్టామంటే ఇంకా ఆహ్, ఒక్ జస్ట్ ఒక్కొక్కసారి రింగ్ అవ్వడము, ఒక్కొక్కసారి అసలు ఎవరు తెలియకుండా అసలు ఎందుకొస్తాయో తెలీదు. అట్లాంటి కాల్స్ వస్తా ఉంటాయి. అందుకని కాల్ యాడ్స్ మాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీడ్ యాడ్స్ వచ్చేసి మనకి ఇ ఇన్‌స్టంట్ ఫార్మ్‌లోకి లీడ్స్ తీసుకోవచ్చు. అలాగే మెసెంజర్, వాట్సాప్‌లోకి తీసుకోవచ్చు. కన్వర్షన్స్ పెరుగుతాయి. లైక్ కాల్స్ వస్తాయి. యాప్ ప్రమోషన్స్ అంటే యాప్ ఇన్‌స్టాల్స్ అండ్ యాప్ ఈవెంట్స్ అండ్ సేల్స్. సేల్స్ అంటే కామర్స్‌ది యూజ్ చేసుకుంటాం. లైక్ ప్రెజెంట్ మనం ఇప్పుడు లీడ్ యాడ్స్ చూస్తున్నాము. ఈ లీడ్ యాడ్స్‌లో మనకి ఇక్కడొచ్చేసి మనకు 3 స్టెప్స్ ఉంటది. ఒకటి క్యాంపెయిన్ లెవెల్, 2 యాడ్ సెట్ లెవెల్, 3 యాడ్ లెవెల్ ఉంటది. ఈ క్యాంపెయిన్ లెవెల్‌లో మనం జస్ట్ క్యాంపెయిన్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ క్యాంపెయిన్ నేమ్ సెలెక్ట్ చేసుకొని మనం ఏ క్యాంపెయిన్ చేస్తున్నామో, ఏ రోజు డేట్ చేస్తున్నామో, ఈ డేట్ ఇవన్నీ ప్రాపర్‌గా ఏసుకోవాలి. అప్పుడైతే మనకి ఈజీగా ఉంటది. ఎప్పుడు ఏ క్యాంపెయిన్ రన్ చేసాం, ఎంత ట్రాఫిక్ వచ్చింది. లాస్ట్‌లో మంత్ ఎండింగ్‌లో మనం అనాలిసిస్ చేసుకోవడానికి కూడా ప్రాపర్‌గా ఉంటది. ఏ రోజు యాడ్ రన్ చేసాము, ఎన్ని లీడ్స్ వచ్చినాయి, ఎంత అమౌంట్ కట్టాలి. ఫస్ట్ డే యాడ్‌కి, సెకండ్ డే యాడ్‌కి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇవంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకు ప్రాపర్‌గా ఉంటది కాబట్టి ఇక్కడ అంటే డేట్ అనేది మామూలుగా కూడా వస్తది. బట్ ఈ క్యాంపెయిన్ లెవెల్‌లో ఇస్తే ఏంటంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఉంటది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశాడు. ప్రీవియస్ అయితే ఈ క్యాంపెయిన్ లెవెల్‌లో మనము జస్ట్ క్యాంపెయిన్ నేమ్ మాత్రమే సెలెక్ట్ చేసుకునేవాళ్ళమి. ఇప్పుడొచ్చేసి క్యాంపెయిన్ బడ్జెట్ వచ్చేసి క్యాంపెయిన్ లెవెల్‌లో బడ్జెట్ పెట్టాలా? లేదా యాడ్ సెట్ లెవెల్‌లో బడ్జెట్ పెట్టాలా అని
ఇక్కడ క్వెషన్స్ అడుగుతున్నాడు. జస్ట్ మనం క్యాంపెయిన్ లెవెల్‌లో పెడితే క్యాంపెయిన్‌లో ఎన్ని యాడ్ సెట్స్ ఉంటే అన్ని యాడ్ సెట్స్‌కి బడ్జెట్ ఈక్వల్ అవుతది. మనం బ యాడ్ సెట్ లెవెల్‌లో పెడితే ఏ యాడ్ సెట్‌కి కావాలో ఆ యాడ్ సెట్‌కే పెట్టుకోవచ్చు. లైక్ మనం బడ్జెట్ క్యాంపెయిన్ లెవెల్‌లో పెట్టాము. జస్ట్ మినిమమ్ ఇక్కడ ఎట్లా రియల్ టైమ్‌లో వర్క్ అవుతుంది అంటే, మనం ఒక 100, 200 పెట్టి లీడ్స్ రన్ చేసామనుకోండి కొన్నొస్తాయి. బట్ అదే ఒక 1000 ఒక 100కి ఒక 5 వచ్చినాయనుకోండి. 5, 6 అదే 1000 పెట్టామనుకోండి మనకి ఇంకా చాలా ఓ 50, 60 పైన వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ అమౌంట్ ఎక్కువ పెట్టి ఉంది. ఎప్పుడైతే లీడ్ ఎక్కువ వస్తుంటాయో ఆ టైంలో ఎక్కువ అమౌంట్ అనేది స్పెండ్ అయిపోతుంటది. అప్పుడు మనకు లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అదే తక్కువ అమౌంట్ పెట్టామనుకోండి ఆ లీడ్స్ వచ్చే ఛాన్సులు తక్కువుంటాయనమాట. మన 100 రూపీస్ అవ్వగానే ఆగిపోతది. ఒకవేళ లీడ్స్ రావడం అప్పుడు స్టార్ట్ అయిందనుకోండి, మన అమౌంట్ అక్కడికి ఎండ్ అయిపోతే ఇంక లీడ్స్ రావనమాట. అట్లా మనకి రియల్ టైమ్‌లో మనం చేసేటప్పుడు ఈ అనాలిసిస్ అంతా మనకి చేసేటప్పుడు తెలుస్తది. ఇప్పుడు ఆహ్, ఈరోజు ఎందుకు వస్తుంది? ఈరోజు ఎందుకు రావట్లేదు? ఇంత అమౌంట్ పెడితే ఎలా వస్తున్నాయి? తక్కువ అమౌంట్ పెడితే ఎలా వస్తున్నాయి? ఎక్కువ అమౌంట్ పెడితే ఎలా వస్తున్నాయి? ఇవన్నీ కూడా మనము రియల్ టైమ్‌లో ఒక క్యాంపెయిన్స్ గనక రన్ చేస్తుంటే ఒక్కొక్క క్యాంపెయిన్‌కి మనకు ఒక్కొక్క కొత్త విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఎట్లా ఆప్టిమైజ్ చేసుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ మనం వచ్చేసి ఒక 800 మినిమమ్ పెట్టాము. బట్ ఇక్కడేంటంటే ఇక్కడ మనకి ఎస్టిమేషన్ వాల్యూస్ అనేవి చూపించట్లేదు. ఎంతమందికి చూపిస్తుంది, ఎన్ని లీడ్స్ వస్తాయని చూపించట్లేదు. కానీ ఓల్డ్ ఫేస్‌బుక్ అకౌంట్స్‌లో అయితే ఎస్టిమేటెడ్ రిజల్ట్ కూడా చూపిస్తది. మనం 800 పెట్టామనుకో మనకు 30-50 లీడ్స్ వస్తాయి. అది ఎట్లా ఏరియా వైస్ సర్వీసెస్ వైస్ 2 బేస్ చేసుకొని చూపిస్తది. బట్ మనం ఏదైనా పెట్టని వాళ్ళకి ఫిక్స్ అయ్యి ఇంత వస్తుంది అని ఫిక్స్ అయితే ఇంక ఆ అమౌంట్ ఇంక్రీజ్ అయితేనే లీడ్స్ ఇంక్రీజ్ అవుతాయి. లేకపోతే ఇంక్రీజ్ అవ్వవనమాట. మనం ఎన్ని డెమోగ్రాఫిక్స్ యాడ్ చేసుకున్నా, ఎన్ని ఏరియాస్ యాడ్ చేసుకున్నా, తగ్గించిన వాళ్ళు ఇంత అమౌంట్‌కి ఇన్ని లీడ్స్ అనేది ఫిక్స్ వాళ్ళు అంతవరకు ఆ ఎస్టిమేషన్ అని చూపిస్తారు. బట్ ఇక్కడ ఏం రావట్లేదు. బట్ నెక్స్ట్ ఇది ఎక్కువగా ఏఐ మీదకి తీసుకెళ్తున్నాడు. నార్మల్‌గా ప్రీవియస్ ఏంటంటే ఏఐతో చేస్తే బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ అడుగుతుంది. మాన్యువల్‌గా అయితే మనం సెట్ చేసుకోవచ్చు బిడ్ ఎంత అని. ఇక్కడొచ్చేసి ఏ బై బి టెస్టింగ్ అంటే ఎక్కువ అమౌంట్ పెట్టే వాళ్ళకి యూజ్ అవుతది. ఓన్లీ 1, 2 క్యాంపెయిన్స్ రన్ చేసుకునే వాళ్ళకి ఏ బై బి టెస్టింగ్ అనేది అంత వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఇవి ఎందుకంటే అమౌంట్ పెట్టాలి కదా! 2 క్యాంపెయిన్స్‌కి అమౌంట్ పెట్టాలి. ఏ క్యాంపెయిన్ బా రన్ అవుతుందో చూడాలి. ఏ ఏది మంచిగా వాల్యూస్ ఇస్తే దాంతో కంటిన్యూ చేసుకోవాలి. ఇలా ఉంటది. ఇక్కడ మళ్ళీ ఒక్క నిమిషం. ఇక్కడ స్పెషల్ యాడ్ కేటగిరీస్ ఉన్నాయి. ఈ స్పెషల్ యాడ్ కేటగిరీస్ అనేవి మనకి అవసరం లేదు. ఇందులో వచ్చేసి కేటగిరీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక్కడ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, ఎంప్లాయ్‌మెంటు, జాబ్ ఆఫర్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ స్పెషల్ యాడ్ కేటగిరీ కిందకొస్తది. ఈ యాడ్స్ తొందరగా మనకి అప్రూవల్ రావు. హౌసింగు, సోషల్ ఇష్యూస్ ఇలా ఉన్నాయి. మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ కంట్రీ ఏంటి ఇవన్నీ అడుగుతుంది. బట్ రీజియన్స్‌కి దీనికి కొన్ని మనం జెన్యూన్‌గా ఫాలో అవ్వాలనమాట. మనం జాబ్స్ అనే వర్డ్ గనుక మన క్యాంపెయిన్‌లో ఉంటే మన యాడ్‌కి అప్రూవల్స్ రావు మాక్సిమం. అంటే పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయి అప్లై చేసుకోండి. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి క్యాంపెయిన్ రన్ చేస్తే రన్ అవ్వదు. ఇక్కడ మనం సేమ్ మనం ఏదైతే క్యాంపెయిన్ నేమ్ ఇచ్చామో అదే క్యాంపెయిన్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. మొత్తం అన్నీ ఇస్తే మనం కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటది. ఒక 10, 20 ఆహ్, యాడ్స్ కనుక ఇట్లా క్రియేట్ చేసుకున్నామంటే ఏ యాడ్ ఏది? ఏ యాడ్ సెట్ ఏది? ఇవన్నీ జస్ట్ కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతది. జస్ట్ ఏ ఇక్కడ యాడ్ సెట్ నేమ్ ఇచ్చాము. యాడ్ సెట్ నేమ్ ఇచ్చినాక ఇక్కడ మనకి కన్వర్షన్స్ ఎక్కడికి కన్వర్ట్ అవ్వాలి అంటే మన వెబ్‌సైట్‌కి కన్వర్ట్ అవ్వాలా? లేకపోతే వెబ్‌సైట్స్ ప్లస్ కాల్స్ రావాలా? ఇన్‌స్టెంట్ ఫార్మ్ రావాలా? మెసెంజర్‌లోకి రావాలా?
ఇన్స్టెంట్ ఫామ్ ప్లస్ మెసెంజర్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, కాల్స్, యాప్స్ ఇట్లా మనకి ఎక్కడికి లీడ్స్ కన్వర్ట్ అవ్వాలి అని ఉంది. వాట్సాప్ అనుకోండి, మన వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ బిజినెస్ వాట్సాప్ యాడ్ చేసాం కాబట్టి మనకి వస్తుంది ఇక్కడ. బట్ ఈ వాట్సాప్ ఏముంది, జస్ట్ ఇక్కడ కనెక్ట్ చేసేసుకుంటాము. ఈ వాట్సాప్ ఇక్కడ ఈ పేజీకి వాట్సాప్ లేదు, అందుకే ఇక్కడ కనెక్ట్ అని చూపిస్తుంది. ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ పేజెస్కి ఇక్కడైతే ఆల్రెడీ వాట్సాప్ కనెక్ట్ అయ్యి ఉంది. ఇట్లా కనెక్ట్ అయ్యి ఉంటుంది. డైరెక్ట్గా ఈ వాట్సాప్ అనేది అటాచ్ అయిపోతుంది మనం యాడ్ క్యాంపెయిన్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్స్టెంట్ ఫామ్. ఈ ఫామ్ అనేది మనం క్రియేట్ చేయాలి, ఇన్స్టెంట్ ఫామ్స్. అది చూద్దాం. వాట్సాప్కి పెద్ద ప్రాబ్లం ఏమి, జస్ట్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్యాంపెయిన్లోకి వెళ్ళిపోతే అదే యాడ్ అవుతుంది. ఇంకా కాల్ అనేది వాట్సాప్ కాల్ టు యాక్షన్ బటన్ సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ అనేది షెడ్యూల్ చేసుకోవాలి. మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామో స్టార్టింగ్ డేట్ యాడ్ చేసుకోవాలి, అలాగే స్టార్టింగ్ టైం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి ఎండింగ్ టైము. ఈ ఎండింగ్ టైం కనుక సెట్ చేసుకుంటే ఎండ్ టైం అయిపోయిన తర్వాత క్యాంపెయిన్ ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఎండ్ టైం సెలెక్ట్ చేసుకోలేదంటే క్యాంపెయిన్ కంటిన్యూస్గా రన్ అవుతుంది. మన అకౌంట్లో అమౌంట్ లేకపోతే ఇట్స్ ఓకే. ఒకవేళ మన అకౌంట్లో కనుక అమౌంట్ ఉంటే, ఒకవేళ మనం 1 or 2 డేసే రన్ చేయాలి అనుకున్నప్పుడు మన అకౌంట్లో అమౌంట్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఉంటే అంత. మరి ఒకవేళ మనం స్టాప్ చేయడం కనుక మర్చిపోతే, అందుకోసమని ఇక్కడ కొంచెం మనం జాగ్రత్త తీసుకోవాలి దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ ఉంది. లొకేషన్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నామా లేకపోతే పర్టికులర్ ప్లేసెస్ చేస్తున్నామా అని. మనం జస్ట్ తెలుగు స్టేట్స్, తెలుగు చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనము రేడియస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత ఏరియా వరకు మనం హైదరాబాద్లో ఎంత ఏరియా కవర్ చేయాలి అంటే, హైదరాబాద్లో ఒక 80 కిలోమీటర్స్ ఏరియా సరౌండింగ్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. అదే కనుక ఫిజికల్ స్టోర్కి చేస్తూ ఉంటే ఓన్లీ 25, 15 అట్లా క్లయింట్స్ వాళ్ళకి తెలుస్తుంది కదా ఎంత ఏరియా వరకు వాళ్ళకి కస్టమర్స్ వస్తారో ఆ ఏరియా వరకు చూపించమంటే అంతా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కిలోమీటర్స్. లైక్ ఇట్లా మీరు నేమ్స్ ఇచ్చి యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి ఇంకొక ఆప్షన్ ఇక్కడ ఏముంది అంటే, ఇక్కడ పిన్ ఉంది కదా, ఈ డ్రాప్ పిన్ మీద సెలెక్ట్ చేసి మనం విజయవాడ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ విజయవాడ దగ్గర పిన్ చేస్తే ఇట్లా పిన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ విశాఖపట్నం దగ్గర పిన్ చేద్దాం అనుకున్నా, ఇట్లా పిన్ చేస్తే అట్లా పిన్ అవుతుంది. నెక్స్ట్ మనము కనుక ఏదైనా ఒక ఏరియాని తీసేయాలి, ఈ ఏరియాస్లో మనం ఆల్ ఓవర్ ఇండియాలో లేకపోతే ఆల్ ఓవర్ తెలంగాణను, ఆంధ్రాను సెలెక్ట్ చేసుకుని అందులో ఒక ఏరియా తీసేసేయాలనుకోండి, ఇక్కడ ఎక్స్క్లూడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఏరియా నేమ్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్క్లూడ్ అని పెడితే ఆ ఏరియాకి మన యాడ్ కనిపించదు. ఎక్స్క్లూడ్ పెడితే ఆ ఏరియాకి యాడ్ కనిపించదు, రిమైనింగ్ అన్ని ఏరియాస్కి కనిపిస్తుంది. అలాగే మనం ఆన్లైన్ సర్వీసెస్ కాబట్టి ఓకే, సరౌండింగ్స్ 80 కిలోమీటర్స్ చూపించవచ్చు, ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఏరియాని బట్టి ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ ఆడియన్స్ సైజ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ వచ్చేసి ఓల్డ్
క్యాంపెయిన్ సెటప్స్‌లో ఏంటంటే, ఈ ఎస్టిమేటెడ్ ఆడియన్స్‌కి ఎన్ని లీడ్స్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చూపిస్తది. బట్ ఇక్కడ చూపించట్లేదు. నెక్స్ట్ మనం ఏజ్ సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఒక 22 అట్లా ఇయర్స్ కాడ నుంచి పెట్టుకోవచ్చు. 22, 23 ఇయర్స్ కాడ నుంచి ఒక 45 ఇయర్స్ మాక్సిమం. 45 ఆర్ 50 ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి యాడ్ అనేది కనిపిస్తది. ఈ ఎలా కనిపిస్తుంది అంటే, ఈ యాడ్ వచ్చేసి ఇక్కడ మన ఏజ్, మన బర్త్‌డే డేట్స్ ఎంటర్ చేస్తాం కాబట్టి, ఆ బర్త్‌డే డేట్స్ ప్రకారం ఎవరికి ఈ ఏజ్ ఉంది అనేది కాలిక్యులేట్ చేసి వాళ్ళకి చూపిస్తుంది. అలాగే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి, మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియాస్‌లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఏజ్ మధ్య ఉన్న వాళ్ళకి చూపిస్తుంది. ఇక్కడికొచ్చేసరికి మనం ఇక్కడొచ్చి కొత్త ఆప్షన్ ఏదో ఇంక్లూడ్ చేశాడు. ఇంతకు ముందు లేదు. యూజ్ యాజ్ ఎ సజెషన్ విల్ ఆల్సో రీచ్ పీపుల్స్ బియాండ్ యువర్ ఏజ్ సెట్టింగ్స్ వెన్ ఇట్స్ లైక్లీ టు ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్. అంటే వీళ్ళకన్నా ఈ ఏజ్ కన్నా కూడా హై ఏజ్ ఉన్నోళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి కూడా చూపించడానికి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే బియాండ్ వాళ్ళకి మన సెలెక్ట్ చేసుకున్న ఏజ్కి దాటి కూడా చూపిస్తుందంట యాడ్. కొత్తగా ఇంక్లూడ్ చేశారు. ఇంతకుముందు లేదు ఈ ఆప్షన్. నెక్స్ట్ జెండర్స్. ఇక్కడ జెండర్ అడుగుతున్నాడు. అంటే ఈ కొన్ని ఉమెన్స్కి రిలేటెడ్ అయితే ఉమెన్స్కి, లేకపోతే మెన్స్కి రిలేటెడ్ అయితే మెన్స్ ప్రోడక్ట్స్ అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఆల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆడియన్స్ ఉంది, కస్టమ్ ఆడియన్స్ అని ఉంది. ఇక్కడ క్రియేట్ న్యూ అని ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్రియేట్ చేస్తాం మనం కస్టమ్ ఆడియన్స్ ఆర్ లుకేలైక్ ఆడియన్స్ అని. కస్టమ్ ఆడియన్స్ అంటే పీపుల్స్ హూ హ్యావ్ ఆల్రెడీ ఇంటరాక్టెడ్ విత్ యూ బిజినెస్. వాళ్ళు ఆల్రెడీ మనకి ఇంటరాక్ట్ అయిన వాళ్ళ డేటా మన దగ్గర ఉంటుంది, అప్లోడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది లుకేలైక్ ఆడియన్స్, రీచ్ న్యూ పీపుల్స్కి. మనం ఎక్కువ న్యూ పీపుల్స్కి వెళ్ళాలంటే మన లుకేలైక్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. బట్ మన దగ్గర ఆడియన్స్ ఉండాలి, ఆల్రెడీ లేరు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే డెమో డీటెయిల్డ్ టార్గెట్ ఆడియన్స్ ప్లస్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అనేది ఇచ్చేసాడు. ఇక్కడ మనం ఎవరెవరికి టార్గెట్ చేయొచ్చు అంటే ఇక్కడ హౌస్ వైఫ్స్కి టార్గెట్ చేయొచ్చు, అలాగే స్టే అట్ హోమ్ పేరెంట్స్కి, హౌస్ వైఫ్స్ లైక్ ఫుల్ టైమ్ మదర్స్ ఇలా చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్. ఇప్పుడు స్టూడెంట్స్, స్టూడెంట్ యూనియన్స్, స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్స్, ఎంటెక్ స్టూడెంట్స్, ఇట్లా బీటెక్ ఐటీ ఫీల్డ్, బీటెక్ స్టూడెంట్స్, ఇట్లా మనం డెమోగ్రాఫిక్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మనం టార్గెట్ అంటే ఎవరెవరికి మన సర్వీసెస్ యూజ్ అవుతాయి, ఎవరికి టార్గెట్ చేస్తే మనకి ప్రాపర్ రిజల్ట్ వస్తుంది అనేది మనం ముందు ఒక అనాలిసిస్ చేసుకోవాలి. అది ఎలా అంటే బేసిక్ ఐడియా అనేది కస్టమర్, లైక్ ఎవరైతే మన క్లయింట్ ఉంటాడో తనే ఇస్తారు. వాళ్ళ కస్టమర్స్ ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరు వస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా మనం అడగాలి వాళ్ళని, సరే ఎవరికి టార్గెట్ చేయాలి యాడ్లో అని. వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మనం మిగతా డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయాలి. మనం కోర్సెస్ ఇస్తాం అనుకోండి, స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తాం. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇంకా తెలియనివి కొన్ని ఉంటాయి కదా, రియల్ ఎస్టేట్లో ఎవరిని టార్గెట్ చేయాలి, లేకపోతే ఇంటీరియర్ డిజైన్లో ఎవరిని టార్గెట్ చేయాలి, లేకపోతే హెవీ వెహికల్స్ రెంటల్స్ ఉంటాయి, వాళ్ళకి ఏ బిజినెస్లో వాళ్ళకి టార్గెట్ చేయాలి, లైక్ ఇట్లాంటి కొన్ని వెండర్స్ ఉంటారు, వెండర్స్ రిజిస్ట్రేషన్స్ అని వాళ్ళని, అట్లాంటి వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయాలి, ఇలా లాట్ ఆఫ్ డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయి. వాళ్ళంతా ఎవరిని టార్గెట్ చేయాలి అనేది మనం క్లయింట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా రిలేటెడ్గా ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాలన్నమాట.
సెర్చ్ చేసుకుంటే ఆడియన్స్ మొత్తం వస్తారు. ఆడియన్స్ అంతా సెలెక్ట్ చేసుకుని ఒక లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ పీపుల్స్‌ని మనం కావాలి. మనకు తెలుగు లాంగ్వేజా, ఇంగ్లీష్ లాంగ్వేజా ఇలా వాళ్ళ సెట్టింగ్స్‌లో ఎవరైతే లాంగ్వేజ్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది. మనం తెలుగు అని పెట్టామనుకో వాళ్ళ సెట్టింగ్స్‌లో తెలుగు అని పెడితే తెలుగు పీపుల్స్‌కే చూపిస్తుంది. అట్లనే ఇప్పుడు మనమేంటంటే బెంగుళూరులో సెలెక్ట్ చేసుకున్నాం బెంగుళూరు. కానీ బెంగుళూరులో ఉన్న తెలుగు పీపుల్స్‌ని టార్గెట్ చేయాలనుకోండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే లొకేషన్ బెంగుళూరు అయ్యుండాలి. ఇక్కడ మన సెట్టింగ్స్ తెలుగు అయ్యుండాలి. ఒకవేళ తెలుగు పీపుల్స్ కన్నడ సెట్టింగ్స్ ఉన్నాయనుకోండి, కన్నడ గాని, ఇంగ్లీష్ కానీ వాళ్ళకి చూపించదు మళ్ళీ యాడ్. లైక్ ఎవరైతే లాంగ్వేజ్‌లో తెలుగు అనే సెట్ ఉంటదో అట్లాంటి వాళ్ళని ఈ యాడ్ అనేది చూపిస్తూ ఉంటది. ఇట్లా మనం లాంగ్వేజ్ స్పెసిఫై చేయొచ్చు. లేదన్నా కూడా ప్రాబ్లమ్ మీద లీవ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ సేవ్ ఆప్షన్ ఎక్కడ వచ్చింది? ఇది వచ్చేసి మొత్తం ఏఐ చూపిస్తుంది అంతే. ఇయన్నీ మీరు అడ్వాన్స్డ్ ఇవి సెలెక్ట్ చేసుకోండి, ఇవి సెలెక్ట్ చేసుకోండి అని. జస్ట్ ఇది అయిపోయిన తర్వాత నీ కింద ఇక్కడ ఆప్షన్ వస్తది సేవ్ ఆప్షన్ అని. మొత్తం మార్చేసాడు ఇదంతా. ఇది యాడ్ సెటప్ అంతా. షో మోర్ సెట్టింగ్స్ ఉందగా మేడం కింద ఎక్కడండి? ఆల్ ఎడిట్ సేవ్డ్ అని కింద ఇది మనం ఎడిట్ చేసింది సేవ్ అయింది కాదు. మనం సేవ్డ్ ఆడియన్స్‌ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడైతే నెక్స్ట్ అని ఉంది. ఇదేమో ఇక్కడ ఇదిగోండి ఆల్రెడీ సేవ్ చేసిన ఆడియన్స్ ఇక్కడొస్తారు. ఇప్పుడు డెమోగ్రాఫిక్స్ అన్నీ సేవ్ చేసినాక కింద ఇక్కడ ఒక బటన్ వస్తది సేవ్ అని. సేవ్ ఆడియన్స్ అని. అది క్లిక్ చేస్తే ఆడియన్స్ సేవ్ అవుతారనమాట. ఆడియన్స్ అనేవాళ్ళు సేవ్ అవుతారు ఇక్కడ. మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. బట్ ఆ ఆప్షన్ ఇది మార్చాడు. ఇది కొత్త ఆప్షన్స్ ఇందాక అక్కడ మనం ఆడియన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా కొత్త ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ యూజ్ సేవ్డ్ ఆడియన్స్ అంటే ఆల్రెడీ నేను సేవ్ చేసిన ఆడియన్స్ ఇక్కడ వస్తున్నాయి. ఒకవేళ ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న డేటా మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఎవ్రీ టైం క్యాంపెయిన్ సెట్ సేమ్ క్యాంపెయిన్ 2-3 టైమ్స్ రన్ చేయాలి డిఫరెంట్ ఇమేజెస్ అనుకోండి. ఒక్కసారి సేవ్ చేసి పెట్టుకుంటే ఇంతసేపు వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకునే పని లేకుండా ఈజీగా ప్రాసెస్ అయిపోద్ది అనమాట. ఇట్లా బట్ ఇక్కడ సేవ్ అనే ఆప్షను లేదు. సేవ్డ్ ఆడియన్స్ ఇక్కడ వస్తుంది. అయిపోయినాక లాస్ట్లో వచ్చేస్తుంది మనకి. ఓకే ప్రజెంట్ ఇక్కడికి చూద్దాము. రికమెండ్ స్విచ్ టు రికమెండెడ్ సెటప్స్ అని వచ్చింది. ఇక్కడ వచ్చింది సేవ్ ఆప్షన్. సేవ్డ్ ఆడియన్స్ ఇది వచ్చింది. ఇదేం అవసరం లేదు. ఇక్కడ సేవ్డ్ ఆడియన్స్ అంటే ఇక్కడ సేవ్ చేసుకుంటే మనము నేమ్ వచ్చేసి మనము ఏదైనా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకుంటే ఈ ఆడియన్స్ అనేది సేవ్ అవుతారు. బట్ సేవ్ చేయకపోయినా కూడా మనకి ఈ క్యాంపెయిన్ వర్క్ రన్ అయితే నెక్స్ట్ క్యాంపెయిన్ యూజ్ చేసుకోవడానికి రాదనమాట. అలాగే ప్లేస్మెంట్స్ మన యాడ్ అనేది ఎక్కడెక్కడ కనిపించాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా అదర్ నెట్వర్క్స్లో ఎక్కడ కనిపించాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అబౌట్ ద ప్లేస్మెంట్స్ దీని గురించి ఓకే షో మోర్ సెట్టింగ్స్ ఇక్కడ వచ్చేసి డివైజెస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఇచ్చాడు. ఏ డివైజ్లో ఏ ఆపరేటింగ్ సిస్టంలో కనిపించాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది మామూలుగా అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ప్లాట్ఫామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్వర్క్, మెసెంజర్ ప్లస్ థ్రెడ్స్ అని వచ్చింది. థ్రెడ్స్ అనేది ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ ఒక ఉంది సైట్. దానికి మనకి ఇంకా ఎనేబుల్ ఇవ్వట్లేదు యాడ్స్. దానికి మనం కూడా రిజిస్టర్ అవ్వాలి. మరి దీనికి ఏమైనా కనెక్ట్ చేయాలేమో చూడాలి. లైక్ ఇది కూడా రీసెంట్గానే వచ్చింది ఈ ఆప్షన్. మనకు ఆడియన్స్ నెట్వర్క్ అనేది మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆడియన్స్ నెట్వర్క్ నుంచి మనకు లీడ్స్ అనేవి రావు. ఆడియన్స్ నెట్వర్క్ తీసేయచ్చు. ఆడియన్స్ నెట్వర్క్ అంటే థర్డ్ పార్టీ టూల్స్ అనమాట. వీళ్ళు ఎక్కడైతే ఇంటిగ్రేట్ అయి ఉంటారో లైక్ ఎవరితో అయితే టైప్స్ అయి ఉంటారో వాళ్ళు
ఇట్లా ఆడియన్స్‌ని తీసేయొచ్చు. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఇంకా మనకి ఎక్స్‌ట్రా ఆప్షన్స్ ఇచ్చారు. స్కిప్పబుల్ యాడ్స్ ఇవన్నీ. ఇవేంటంటే లైక్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాడు ఇవన్నీ. ఇంక్లూడ్ ద స్కిప్పబుల్ యాడ్స్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ యాడ్స్ లైక్ మనకి గూగుల్ అకౌంట్‌లో ఎట్లా అయితే ఇచ్చాడో వీడియో యాడ్స్‌కి అలానే ఇచ్చాడనమాట ఇక్కడ. మనం స్కిప్ యాడ్స్, స్కిప్పబుల్ యాడ్స్ అని కొత్త కొత్త ఫీచర్స్ అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. లైక్ మనకు అంతకుముందు జస్ట్ ఈ ప్లాట్‌ఫార్మ్స్ వరకే ఉండేది. ఇక్కడొచ్చేసి ప్లేస్‌మెంట్ కంట్రోల్ అనమాట. ప్లేస్‌మెంట్ కంట్రోల్ ఉండేది మనకి. ఈ ప్లేస్‌మెంట్ కంట్రోల్ ఏందంటే మనము వీడియోస్ యాడ్ చేసామనుకోండి, వీడియో ఫీడ్సే సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోస్ కాకుండా ఇమేజెస్ అనుకోండి, ఈ వీడియోస్ అనేవి తీసేయాలనమాట. వీడియోస్, రీల్స్‌లో తీసేయాలి మన యాడ్. అంటే ఇక్కడ ఇక్కడ ఫిట్ అవ్వదు. మనం పెట్టే ఇమేజ్ అనేది ఇక్కడ సెట్ అవ్వదు. అందుకని వీడియోస్ అవి తీసేసి మనం నెక్స్ట్ ఇప్పుడు క్యాంపెయిన్ సెటప్‌లోకొస్తున్నాం. ఈ క్యాంపెయిన్ సెటప్‌లోకొచ్చినప్పుడు ఇక్కడొచ్చేసి మనం క్యాంపెయిన్ యాడ్ నేమ్ ఇచ్చాము. ఇక్కడ ఫేస్‌బుక్ అకౌంట్ ఇవనేవి మనకి ప్రాపర్‌గా ఉన్నాయో లేదో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనకి 3 టైప్స్ ఉంటాయన్నమాట. క్రియేటివ్ హబ్ లేకపోతే యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అండ్ క్రియేట్ యాడ్. ఈ క్రియేట్ యాడ్ అంటే మనము ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అంటే ఆల్రెడీ మన ఫేస్‌బుక్‌లో ఎగ్జిస్టింగ్ ఉన్న పోస్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సెలెక్ట్ ఎ పోస్ట్ అని వస్తే ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న పోస్ట్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఈ పోస్ట్‌ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా సెటప్ చేసుకోవచ్చు. ఇది ఈజీనే. బట్ ఇక్కడ క్రియేట్ ఎ ఉంది కదా! ఇది చూపిస్తాను నేను. క్రియేట్ ఎ క్యాంపెయిన్ అనేది క్రియేట్ యాడ్ తీసుకున్నాం. ఇక్కడొచ్చేసి క్రియేట్ యాడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అని వస్తుంది. ఆర్ కొరాసిల్ అని వస్తుంది. కొరాసిల్ అంటే మోర్ దెన్ 1 అనమాట. మనం 2 ఇమేజెస్ పెట్టాలన్నా, ఒక 10 ఇమేజెస్ పెట్టాలన్నా, 10 వీడియోస్ పెట్టాలన్నా లైక్ కరాసిల్ యాడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇది ఎక్కడంటే మన జ్యువెల్లరీస్‌కి ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతదనమాట. మన అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూయించుకోవడానికి. ఒక్క ఇమేజ్‌లో మనం క్లయింట్స్‌ని మనం అట్రాక్ట్ చేయలేం కాబట్టి మోర్ ఇమేజెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ మనము ఇక్కడ సర్వీసెస్ కాబట్టి మాక్సిమం 1 ఇమేజ్, 1 వీడియోతో చేయొచ్చు. లేదు ఇంకా మనం కొంచెం డెప్త్‌గా వెళ్ళాలి అనుకుంటే, ఇంకా డిఫరెంట్ కోర్సెస్ చేయాలి అనుకుంటే, ఆ కోర్సెస్ మనం ఇంకా 2, 3 ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. బట్ యాడ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఫార్మ్ క్రియేట్ చేయమంటుంది. ఇక్కడ ఆల్రెడీ యూజ్ టెంప్లేట్ కస్టమైజబుల్ ఆల్రెడీ ఉన్న టెంప్లేట్‌ని యూజ్ చేసుకోమంటుంది. ఫ్లెక్సిబుల్ టెంప్లేట్ అని. ఇదినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మీరు ఇదిగో ఇది ఉంది. ఎంటర్ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఇలా ఉంది. దీన్ని ఇంకా యాడ్ చేస్తే నెక్స్ట్ ఏమొస్తుంది? ఇట్లా వస్తుందండి. థాంక్ యూ ఫర్ యువర్ సెల్ఫ్ కస్టమైజేషన్ అంటే ఇక్కడ మనకి ఇవన్నీ వస్తాయి ఈ టైప్‌లో. ఇవన్నీ ఎందుకు మనం ఓన్‌గా చేసుకుందాము అంటే మనమే ఆహ్, ఫార్మ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ ఏ ఫార్మ్ అని ఉంది. ఇక్కడ మనం ఫార్మ్ నేమ్ ఇస్తాము. ఫార్మ్ నేమ్ ఇచ్చినాక ఇక్కడ మోర్ వాల్యూమ్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆహ్, ఫ్లెక్సిబుల్ ఫార్మ్ డెలివరీ ఆప్టిమైజ్డ్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇక్కడొచ్చేసి మనం హ్యా మన యాడ్‌ది హెడ్‌లైన్ అనేది ఇవ్వాలి. హెడ్‌లైన్ ఏమిటంటే డిజిటల్ మార్కెటింగ్. లైక్ ఇక్కడొచ్చేసి దీని డిస్క్రిప్షన్ ఇవ్విస్తే కిందొస్తుంది. లేదు అనుకుంటే మనం ఇంకా డిస్క్రిప్షన్ అవి పెట్టొద్దనుకుంటే ఇవ్వచ్చు. లేదా ఇంకా కన్వే చేయాలి స్టూడెంట్స్‌ని లేకపోతే ఎంప్లాయర్స్‌ని ఇట్లా మన టార్గెట్ క్లయింట్స్‌ని అనుకున్నప్పుడు ఇక్కడ కొంచెం బ్రీఫ్‌గా ఇస్తే వాళ్ళు ఓపెన్ చేయగానే అది కూడా రీడ్ చేసుకొని ఓకే. ఇది ప్రాపర్‌గా ఉంది. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌లో ఉంది. అది చదువుకొని కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంట్రో ఇది రిక్వైర్డ్ ఫీల్డ్. అవును. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇవ్వాలి. మనం ఈ డిస్క్రిప్షన్స్ ఏంటంటే మనం చాట్‌జీపీటీలో తీసుకోవాలి. మనం చాట్‌జీపీటీ నుంచి తీసుకోవచ్చు. అంటే మా స్టూడెంట్స్‌కి యాడ్స్ రన్ చేస్తే మన కోర్స్ రిలేటెడ్ డిస్క్రిప్షను, లేకపోతే సర్వీసెస్ రిలేటెడ్ డిస్క్రిప్షను మనం ఏదైతే టాపిక్ తీసుకున్నామో దాని నుంచి మనం చాట్‌జీపీటీ నుంచి తీసుకోవచ్చు.
నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఈమెయిల్, ఫుల్ నేమ్, ఫోన్ నంబర్ ఉంది. ఇప్పుడు ఈ ఫుల్ నేమ్ అనేది ఫస్ట్ రావాలి. నెక్స్ట్ ఫోన్ నంబర్ రావాలి. లాస్ట్ ఈమెయిల్ రావాలి. ఇంకా కాంటాక్ట్ ఫీల్డ్ అని ఉంటది. ఇక్కడ ఈమెయిల్ అని యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షనల్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి మ్యాండేటరీ ఉండదు. మనం ఇట్లా సెలెక్ట్ చేసామంటే ఇంకా డేటా అనేది మనకు కలెక్ట్ అవ్వదు. మ్యాండేటరీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా డేటా యాడ్ చేయాలనుకోండి, ఇంకా ఏదన్నా స్ట్రీట్, సిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. జాబ్ టైటిల్స్, వర్క్ ఫోన్ నెంబర్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కస్టమైజేషన్. ఇవి కాకుండా మనం ఒక క్వెషన్స్ ఏమన్నా యాడ్ చేయాలి అనుకుంటే మన ఓన్ క్వెషన్స్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. మల్టిపుల్ చాయిస్ అనుకోండి. ఇక్కడ మీరు క్వెషన్ చేయొచ్చనమాట. లైక్ అని ఇచ్చేసి విచ్ లాంగ్వేజ్ యూ లైక్ అని ఇచ్చి ఇక్కడ ఆన్సర్ తెలుగు, ఇంగ్లీష్ అని వస్తే ఇక్కడ వాళ్ళు ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటారు. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది సెలెక్ట్ అవుతుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటారు. ఇట్లా మనం క్వెషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా మనకి ఆ స్పెసిఫిక్ డేటా కావాలి అంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ పాలసీ. ఇది ఇంపార్టెంట్. ఈ ప్రైవసీ పాలసీ లేకపోతే యాడ్ ఫామ్ అనేది క్రియేట్ చేయలేము. మనకు ఆ ప్రతి వెబ్సైట్కి ప్రైవసీ పాలసీ ఉంటుంది. బట్ అదే వాట్సాప్కి అయితే ప్రైవసీ పాలసీ అవసరం లేదు, కానీ ఫామ్ క్రియేట్ చేయాలంటే కావాలి. నెక్స్ట్ అంటే ఇంకా ఫామ్ క్రియేట్ అయిపోతుంది. ఆల్రెడీ మనకి ఫామ్ ఉంది కాబట్టి మనం డమ్మీ ఫామ్స్ క్రియేట్ చేయట్లేదు. ఒక్కొక్క యాడ్కి ఒక్కొక్క ఫామ్ క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫామ్ని సెలెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఇమేజ్ అనేది యాడ్ చేయలేదు ఇంకా. ఇక్కడ సెటప్, ఇక్కడ ఈ ఇమేజ్, ఇక్కడ మనకున్న ఇమేజ్ కాకుండా మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని యాడ్ చేద్దాం అనుకున్నాం. జస్ట్ ఇది ఒక ఇమేజ్ని యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చెక్ చేసుకోండి ఏ రేషియోలో ఎలా కనిపిస్తుంది అని. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు చాట్ జీపీటీ తీసుకొని మనకి ఈజీగా వచ్చే ఫార్మాట్లో, లైక్ ఇప్పుడు ఏంటంటే మనం మన దగ్గర ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్కి తగ్గట్టుగా మనం టెక్స్ట్ రాయాలి. ఇప్పుడు ఏంటంటే ఆ ఇమేజ్ చూడాలి, ఆ టెక్స్ట్ ఏంటో చదువుకోవాలి. దానికి తగ్గట్టుగా ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇస్తే అది రాస్తుంది. బట్ అవన్నీ ఏం లేకుండా ఈజీగా ఒక చిన్న చేయొచ్చు. లైక్ మనం తీసుకున్న ఇమేజ్ ఇది. ఈ ఇమేజ్కి ఇమేజ్ యాడ్ చేసుకొని యాడ్ కంటెంట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి ప్రైమరీ టెక్స్ట్ కదా. ఇట్లా ఇచ్చేస్తే దాన్ని బేస్ చేసుకొని కంప్లీట్గా డేటా అనేది అది ఇచ్చేస్తుంది. మనం ఇవంతా రాయాలంటే ఇక్కడ చూసి మనం రాయాలి. దీన్ని మళ్ళీ ఫార్మాట్ రాయాలంటే ఇట్లా ఇచ్చింది కదా, ఇట్లా ఇచ్చింది కదా. రైట్ మోర్ అట్రాక్టివ్, కంటెంట్. ఇక్కడ ఇంకొంచెం కంటెంట్ అనేది మళ్ళీ ఇంకొంచెం రాస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ ఇంతే ఇచ్చింది కదా. ఇక్కడ చూడు, బికమ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ప్రో, ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు, లైక్ ఇట్లా మనకి కొంచెం ఎక్స్ట్రా కంటెంట్ అనేది ఇస్తుంది అన్నమాట. అలాగే రైట్ హై కన్వర్షనల్ హెడర్ టెక్స్ట్.
రైట్. హై కన్వర్షన్ హెడర్ టెక్స్ట్ అంటే ఇక్కడొచ్చేసి మనకి కొన్ని హెడర్ టెక్స్ట్‌లనేవి ఇచ్చిందనమాట. ఇప్పుడు మనం ఈ హెడర్ టెక్స్ట్ ఉంది గదా! ఇది తీసుకొని బట్ మనకు కావాల్సిందంత తీసుకోవచ్చు. లేదంటే రిమైనింగ్ అనేది వదిలేయచ్చు. ఇంకా లేదన్నా ఎడిట్ చేసుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఈ ప్రైమరీ టెక్స్ట్‌లో యాడ్ చేసుకోవచ్చనమాట. ఇది యాడ్ చేసుకున్నాక హెడ్‌లైన్. హెడ్‌లైన్ ఏంటంటే ఆహ్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వాళ్ళే ఇచ్చారు. మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏఐ జనరేటెడ్ అనమాట ఇంకా కొన్ని. బేస్డ్ ఆన్ దట్ మనం ఇచ్చిన టెక్స్ట్‌ని బేస్ చేసుకొని ఏఐ జనరేట్ చేసుకొని ఇక్కడ మనం హెడర్ టెక్స్ట్ అనేది తీసుకోవాలి. ఈ హెడర్ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఒక 10 ఇచ్చింది గదా! ఈ కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ హెడ్‌లైన్స్ అనేది యాడ్ చేసుకుంటాం. సింపుల్‌గా ఒకప్పుడైతే ఇది చాలా టైం పట్టేది. బట్ ఇప్పుడు ఈజీగా కంటెంట్ అయిపోవడం వల్ల చాలా ఫాస్ట్‌గా సెటప్ అనేది అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఈ డిజిటల్ మార్కెట్ లైక్ ఇక్కడేంటంటే అడ్వాంటేజ్ ప్లస్ ఐటెమ్స్ అని ఇచ్చాడు. అంటే ఇది వచ్చేసి ఏఐ రిలేటెడ్ కంటెంట్ అనమాట. మనము ఇది సెలెక్ట్ చేసుకున్నా, చేసుకోకపోయినా మనకి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇది ఏ జస్ట్ నెక్స్ట్ వచ్చి సైన్ అప్ అనేది మనం ఫామ్ ఇచ్చాం కాబట్టి సైన్ అప్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఈ ఇమేజ్ జనరేషన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? స్కిప్ అండ్ కంటిన్యూ. కొత్త కొత్త ఫీచర్స్ అని యాడ్ చేసాడు. నేను 2 days బ్యాక్ కూడా ఏం లేవు. షో సమ్మరీ. అండ్ డన్. ఇక్కడ మన ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. ఇమేజ్ యాడ్ అయిపోయింది. మన టెక్స్ట్ కూడా యాడ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ యాడ్ ప్రివ్యూ చూసుకోవచ్చు. ఈ యాడ్ ప్రివ్యూలో ఇక్కడ వచ్చేసి మనం ఏ డివైస్‌లో ఎలా కనిపిస్తుంది, మొబైల్‌లో ఎలా కనిపిస్తుంది అండ్ డెస్క్‌టాప్‌లో, ల్యాప్‌టాప్‌లో ఇట్లా ఎట్లా కనిపిస్తుందని మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే చిన్న చిన్నగా ఏఐకి అందరిని ఇంట్రొడ్యూస్ చేసేస్తున్నాడు. అలవాటు చేస్తున్నారు. ఎక్కువ మంది మాన్యువల్‌గానే వెళ్తున్నారని ఒక్కొక్క ఆప్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తా ఉన్నారు. అంతకుముందు ఎన్ని ఆప్షన్స్ లేవు. రీసెంట్‌గా ఇప్పుడొచ్చినవి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ మనం డైరెక్ట్‌గా పబ్లిష్ చేసేస్తాం. పబ్లిష్ చేసినప్పుడు మన యాడ్ అనేది ఇక్కడ పబ్లిష్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది యాడ్. మనకి అండర్ రివ్యూ ఉంటది. మనకి రివ్యూ అయిపోయిన తర్వాత యాడ్ అప్రూవల్ అని వస్తది. పేమెంట్ ఎర్రర్ అని వస్తది. మనకి అమౌంట్ పేమెంట్ లేదు కాబట్టి ఇక్కడ బిల్లింగ్‌లోకెళ్ళాక మనము అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటాం. ఈ అమౌంట్ మాన్యువల్‌గా యాడ్ చేయొచ్చు. కార్డ్‌లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మన అమౌంట్ అనేది 300 బ్యాలెన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఈ యాడ్ మనం పాస్ చేయకపోతే రన్ అయిపోతది. అమౌంట్ అంతా డిడక్ట్ అవుతది. అండ్ ఈరోజు మనం యాడ్ చేసిన యాడ్ ఇక్కడ
వేర్ ఇట్ ఈస్ మిస్డ్. ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఓకే. ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది మనం స్టాప్ చేయకపోతే ఇంకా లైక్ అట్లనే ప్రాసెస్ అవుతది. జస్ట్ ఈరోజు ఇక్కడ పెట్టింది లైక్ ఎందుకు ఇలా వచ్చింది? సంథింగ్ హ్యాపెన్. ఓకే. ఒకసారి ప్రాసెస్ అయినాక చూద్దాము. ఇక అదేమన్నా కనిపిస్తే ఇంకప్పుడు దాన్ని స్టాప్ చేసేద్దాం. లేకపోతే మన అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతది. అన్నెసెసరీ మనం ప్రాపర్‌గా సెటప్ చేయలేదు కాబట్టి. అంటే మనం ఆడియన్స్‌ని కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోలేదు గదా! ఆపేసేయండి మేడం. ఎందుకొచ్చినాయి? అదే. అమౌంట్ ఉందనుకోలేదు నేను. లేకపోతే నేను మంచిగా ఆడియన్స్ అంటే టైం పడతది. చిన్నగా అవన్నీ సెట్ చేసుకునేకి ఒక 10-15 మినిట్స్ పైన ఇప్పుడు పడతది. ఆఫీస్‌లో ఎలా ఇస్తారు మేడం? అప్పటికప్పుడే చేయాలా మొత్తం? అప్పటికప్పుడే చేయాలండి. హ్మ్. అప్పటికప్పుడే క్రియేట్ చేయాలి. చాలా టైం పడుతుంటది. నేను రివ్యూకొచ్చేసింది. ఇది ఈరోజు చేసింది. ఇప్పుడు రివ్యూ అనేది అప్రూవల్ అయిపోతే మన యాడ్ రన్ అయిపోతది. అప్పుడు డబ్బులు పోతాయిగా మేడం? ఎళ్తాయి. అదే ఆడియన్స్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే ఓకే. బట్ మనం పెట్టిన ఫీజెస్ కూడా కరెక్ట్‌గా లేవులేండి. మనం ఒకవేళ అది రన్ చేసినా కూడా మనకు వేస్ట్ అవుతది. వేరే ఇమేజ్ డిజైన్ చేసుకోవాలి. ఇమేజెస్ ఊరికే స్టూడెంట్స్ క్రియేట్ చేసి ఇచ్చారు ఆ ఇమేజ్. నేను చేస్తాను మేడం. ఇవాళ హ్మ్. రాలేదది. చేశాను నేను ఆల్రెడీ అడాప్‌లో. హ్మ్. కాకపోతే డబ్బులు అడిగాడు. కానీ చేసినాక ఎడాప్‌లో అడిగాడు. అవసరం లేదులెండి మామూలుగా దీనికి. దాంట్లో ఏంటంటే కోర్స్ ఫీజులు వాళ్ళని ఒక ఇమేజ్ చేస్తామని వాళ్ళే అడిగారు ప్రాక్టీస్ కోసం. ఎట్లా చేయమంటారు? నేను ఒక ఐడియా ఇచ్చా. ఇట్లా 3 కోర్సెస్ చేయండి అమౌంట్ పెట్టకుండా అంటే, వాళ్ళు ఇంకా అమౌంట్ పెట్టి ఇచ్చేసారు. నేను వద్దులే అని ఇంక అది పక్కన పడేసాను. హ్మ్. ఆ అమౌంట్ కాకుండా ఇప్పుడు మన ఉన్న ప్రెజెంట్ ప్రైసెస్ తోటి ఇమేజ్ అయితే ఇట్స్ ఓకే. ఆడియన్స్‌ని కూడా నేను చాలా తక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నాను. ప్రాపర్‌గా అందరిని సెలెక్ట్ చేయలేదు. అది కాకుండా ఈ టైంలో రన్ చేసినా కూడా మనకి యాడ్ అనేది మంచిగా లీడ్స్ రావు. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. ఇక్కడొచ్చేసి అకౌంట్ కంట్రోల్, ఆడియన్స్ సెగ్మెంటేషన్స్ చేసుకోవడం అంటే ఇవన్నీ ఇక్కడ చూపిస్తది. ఆడియన్స్‌ని సెగ్మెంట్ చేసుకోవడం, ఈ క్యాంపెయిన్స్‌కి ఇవంతా వన్ బై వన్ వ్యూవర్ యాడ్ మేనేజర్ నుంచి మనం వర్క్ చేసుకోవడం ఇవంతా సమ్ అడ్వాన్స్డ్ లెవెల్. ఇది అంతగా మనం బేసిక్ ఇప్పుడు మనం చేసే క్యాంపెయిన్స్‌కి అంత అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఆడియన్స్. ఈ ఆడియన్స్ దగ్గరికొచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ ఆడియన్స్ అని మనం ఇక్కడ సేవ్ చేసుకున్న ఆడియన్స్. ఇక్కడొచ్చేసి ఆహ్, కస్టమ్ ఆడియన్స్ ఉందనుకోండి. ఇక్కడ కస్టమ్ ఆడియన్స్ అనమాట. వెబ్‌సైట్ సెలెక్ట్ చేసుకుంటామా, మన దగ్గర ఉన్న లిస్టా, ఆఫ్‌లైన్ యాక్టివిటీస్ ఇవన్నీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే దీన్ని బట్టి వెబ్‌సైట్ అనుకోండి. వెబ్‌సైట్ అప్‌లోడ్ చేస్తే వెబ్‌సైట్ నుంచి మనకి మన వెబ్‌సైట్ యాడ్ చేసి ఈ పిక్సెల్ కోడ్ అనేది మన వెబ్‌సైట్‌లో పెట్టాలి. మన ఫేస్‌బుక్‌లో ఉంటది. చూపిస్తాను ఆ పిక్సెల్ కోడ్ అనేది. మనం వెబ్‌సైట్‌లో యాడ్ చేయలేదు. జనరేట్ చేసాం గానీ. ఇట్లా మనం యాడ్ చేస్తే రీటార్గెటింగ్ చేసుకోవడానికి వస్తదనమాట. అలాగే లుక్-ఎలైక్ ఆడియన్స్ వస్తే, ఈ లుక్-ఎలైక్ ఆడియన్స్‌కొచ్చేసరికి క్రియేట్ ఏ న్యూ సోర్స్ అని సెలెక్ట్ ఇక్కడొచ్చేసి మనం ప్రొడక్ట్ క్యాటలాగ్ గాని పిక్సెల్స్. ఈ పిక్సెల్స్ ఏంటంటే మనం మన వెబ్‌సైట్‌లో పెడితే అది టార్గెట్ చేస్తది. మన వెబ్‌సైట్‌కి ఎంతమంది విజిట్ చేశారో చూసి దాన్ని బట్టి మనకి రిజల్ట్ అనేది ఇస్తది. లుక్-ఎలైక్ ఆడియన్స్ పర్సెంటేజ్ 0-1% మనకు సరిపోతది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ 2. ఇదొచ్చేసి మనం ఆల్రెడీ సేవ్ చేసిన ఆడియన్స్. నెక్స్ట్ యాడ్ రిపోర్టింగ్. ఇక్కడొచ్చేసి ఆహ్, జూన్ 1 నుంచి జూన్ 21 వరకు ఉంది. లైక్ మే నుంచి చూద్దాం. ఎందుకో ఇక్కడ క్యాంపెయిన్స్ జస్ట్
హ్మ్. ఫిబ్రవరిలో ఉంది. యాడ్ రన్ చేసింది. లైక్ ఇక్కడ మనకి డేటా అనేది ఇలా కనిపిస్తదనమాట. ఎంతమందికి రీచ్ అయింది, ఇంప్రెషన్స్ ఎన్నొచ్చినాయి, ఫ్రీక్వెన్సీ ఎంతుంది, ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయి, ఎన్ని లీడ్స్ వచ్చినాయి, ఎంత అమౌంట్ స్పెండ్ అయింది, కాస్ట్ పర్ లీడ్ అండ్ కాస్ట్ పర్ ఒక్కొక్క క్లిక్‌కి ఎంత కాస్ట్ పర్ రిజల్ట్ ఎంత పడింది. ఇప్పుడు మనం ఎప్పుడు షెడ్యూల్ చేసాం ఇవన్నీ ఇక్కడ చూపిస్తది. అలాగే యాడ్ సెట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు యాడ్ నేమ్ వస్తది. అండ్ పేజ్ నేమ్స్, రీజియన్స్, ప్లేస్‌మెంట్స్ ఇక్కడ యాడ్ అవుతాయన్నమాట. ఏ ప్లేస్‌మెంట్స్‌లో వచ్చింది. లైక్ ఇక్కడొచ్చేసి ఇంకా యాక్షన్స్ మనం ఇవన్నీ సెలెక్ట్ చేసాక మనకి ఇక్కడ డేటా అంతా వస్తుంటుంది. దాన్ని బట్టి మనం అనాలైసిస్ చేసుకోవాలి. క్లయింట్ ఏ డేటా అడిగితే ఆ డేటా ఇక్కడ నుంచి తీసి ఇవ్వచ్చనమాట. ఇవి మన కేటగిరీస్ ఆన్ సైట్, కరాసిల్ కార్డ్స్, కన్వర్షన్ డివైస్ కన్వర్షన్ డివైజెస్ ఏమున్నాయి, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కనిపించింది. ఇదేదో ఇక్కడ డిటెక్ట్ అవ్వలేదు, అదర్ అని వచ్చింది. ఇట్లా మనము ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ మేనేజర్. ఇక్కడ మనము పిక్సెల్స్ని యాడ్ చేసుకుంటాం. మనం ఈవెంట్ మేనేజర్లోకి వెళ్ళేసరికి ఇక్కడ ఈవెంట్ మేనేజర్, కనెక్టింగ్ డేటా, వెబ్సైట్, ఇవన్నీ ఇది బిజినెస్ అడ్మిన్ అకౌంట్, కాంటాక్ట్ అడ్మిన్, ఇదేమి ఇలా వచ్చింది. దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్. డేటా సోర్స్ ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది ఇది. బట్ ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ డేటా కానీ ఓవర్ వ్యూలో కూడా ఏం లేదు. ఈ కాంటాక్ట్ డేటాలో మన వెబ్సైట్ కానీ యాప్స్ కానీ మనం దేనికి మనం పిక్సెల్ జనరేట్ చేసుకుంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎందుకో సెలెక్ట్ అవ్వట్లేదు. బట్ మామూలుగా సెలెక్ట్ చేసుకుని ఇది ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పిక్సెల్ అయితే వచ్చింది. బట్ దీన్ని మనం వెబ్సైట్లో పెట్టలేదనమాట. కంటిన్యూ టు పిక్సెల్ సెటప్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ డేటా సోర్స్లోకి మనకి ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ మన కంటిన్యూ టు పిక్సెల్ సెటప్ అని ఇక్కడ మాన్యువల్లీ యాడ్ ఏ పిక్సెల్ కోడ్ ఇన్ వెబ్సైట్ అండ్ యూజ్ ద పార్ట్నర్ ఇంటిగ్రేషన్ అన్నాడు. బట్ మనం మాన్యువల్గా వెళ్ళిపోతే ఇన్స్టాల్ కోడ్ మాన్యువల్లీ అంటే ఇక్కడ కోడ్ వస్తుంది. లైక్ ఈ కోడ్ని మనం కాపీ చేసుకొని మన వెబ్సైట్లో హెడర్లో పెట్టుకోవాలన్నమాట. బిఫోర్ హెడర్ ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేసి కంటిన్యూ వెరిఫై చేస్తే మన వెబ్సైట్ అనేది ట్రాకింగ్లో ఉంటుంది. మనం లైక్ లుక్ ఆడియన్స్ పెట్టుకున్న ఇట్లా ఈ పిక్సెల్ కోడ్ త్రూ ఎవరైతే మన వెబ్సైట్కి వచ్చారో వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళకంటే వాళ్ళ డెమోగ్రాఫిక్స్ లాగా ఉండే న్యూ క్యాండిడేట్స్కి మన వెబ్సైట్ అనేది ప్రాపర్గా విజిబుల్ అవుతుంది మన యాడ్. ఇప్పుడు కొత్త క్లయింట్స్ మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇలా మనం పిక్సెల్ని జనరేట్ చేసుకోవాలి. ఈ పిక్సెల్ కోడ్ అనేది మన వెబ్సైట్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్ టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ అన్నీ మనం ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. మీరు ఓపెన్ చేసి చూసుకోండి. మ్యాక్సిమం యాడ్స్, యాడ్ అకౌంట్ సెట్టింగ్, మన యాడ్ అకౌంట్ సెట్టింగ్స్ చేసుకోవాలంటే అకౌంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు యాడ్ మేనేజర్లో. మనం పేజెస్కి కనుక యాడ్ అకౌంట్ సెట్టింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనది ఇది వచ్చేసి ప్రొఫైల్కి యాడ్ అకౌంట్ క్రియేట్ అయింది. మనకు పేజెస్కి యాడ్ అకౌంట్ కావాలి అంటే ఇక్కడ పేజెస్ ఇక్కడ వచ్చేసి ఈ పేజ్ తీసుకొని ఈ పేజ్కి యాడ్ అకౌంట్ సెట్ చేసుకోవాలంటే ఈ పేజ్కి యాడ్ అకౌంట్స్ యాక్సెస్ అడిషనల్ పేజెస్, అడ్వర్టైజింగ్ సెట్టింగ్స్,
ఇక్కడ ఒక ఆప్షన్ వస్తది. అంటే పేజ్‌కి ఓకే. దీనికి ఆల్రెడీ అకౌంట్ సెట్ అయింది కదా! ఓకే. లేని వాటికి దీనికి అకౌంట్ నెంబర్ ఉంది. దీనికి యాడ్ అకౌంట్ వచ్చేసింది. దీనికి కూడా యాడ్ అకౌంట్ ఒక అకౌంట్ వచ్చింది. ఓకే. అందుకే కనిపించట్లేదు ఆప్షన్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. ఓకే. ఇక్కడ న్యూ పేజెస్‌కి అయితే మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఈ శ్రీవాణి అనే దానికి 0 యాడ్ అకౌంట్స్ ఉంది. ఇక్కడ మనం పీపుల్స్ ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకోవాలి. బట్ ఇది ఓల్డ్‌దే వస్తుంది. రివ్యూ పీపుల్స్ ఆర్ నాట్ బిజినెస్ పోర్ట్‌ఫోలియో అంటే సంథింగ్ ఎల్స్. ఓకే అండి. ఇది రేపు చూద్దాంలెండి. లేట్ అవుతుంది. అది సరే మేడం. అకౌంట్ సెటప్ మామూలుగా అయితే ఫేస్‌బుక్ అకౌంట్‌కి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. లేదంటే ఇక్కడే సెటప్ చేసుకునేది 12 అది అవుతుంది కదా టైం. మరి కొంచెం టైం తీసుకుంటది.